వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టాపిక్, ప్రపంచ నీటి దినోత్సవాన్ని 2025 ఏ తేదీన జరుపుకుంటారు? ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని మార్చి 22న ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. 2025లో దీని థీమ్ వచ్చేసి గ్లేసియర్ ప్రిజర్వేషన్. నెక్స్ట్ టాపిక్, ఇటీవల మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ 2024కి ఎవరు ఎంపికయ్యారు? శిల్పా రామ్ సుతార్. ఇతను మహారాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన మహారాష్ట్ర భూషణ్ 2024కి 100 ఏళ్ల అనుభవజ్ఞుడైన ఇతను ఎంపికయ్యారు. రామ్ సుతార్ అయోధ్యలో సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఐక్యత విగ్రహం మరియు 251 మీటర్ల ఎత్తైన రాముడి విగ్రహాన్ని రూపొందించారు. ఇతను 1999లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీని పొందారు. అదేవిధంగా 2016లో ఇతనికి పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి మహిళ మరియు మొదటి ఆఫ్రికన్ ఎవరు? ఈ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మొదటి మహిళగా ఎన్నికైనది క్రిస్టీ కోవెంట్రీ. ఈమె IOCకి 10వ అధ్యక్షురాలిగా ఎంపికైనది. మార్చి 20న జరిగిన ఎన్నికల్లో IOCకి ఈమె విజేతగా గెలిచారు. క్రిస్టీ కోవెంట్రీ జింబాబ్వే క్రీడా మంత్రిగా కూడా పనిచేశారు మరియు ఈమె 2 సార్లు ఒలింపిక్ స్విమ్మింగ్ స్వర్ణ పతాక విజేతగా గెలుపొందారు. ఈమె జూన్ 2025లో 12 సంవత్సరాలు IOCకి అధ్యక్షుడిగా పనిచేసిన థామస్ బచ్ పదవి విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో ఈమె బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1894. దీనిని ఎక్కడ స్థాపించారంటే ప్యారిస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే తాసాన్, ఇది స్విట్జర్లాండ్లో ఉంది. ఆస్ట్రేలియా యొక్క రాజధాని ఏది అంటే క్యాన్బెర్రా. నెక్స్ట్ టాపిక్, ISTF సెపక్ తాక్రా 2025 ప్రపంచ కప్ మార్చి 2025లో ఎక్కడ జరుగుతుంది? ఈ ISTAF సెపక్ తక్రా పాట్నాలో జరుగుతుంది. సెపక్ తక్రా అంటే కిక్ వాలీబాల్. దీనిని ఎవరు ప్రారంభించారంటే బీహార్ ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే మార్చి 20, 2025న పాట్నాలో దీనిని ప్రారంభించారు. ఈ ప్రపంచ కప్, ఈ సెపక్ తాక్రా ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుందంటే పాటలీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో. ఇది 6 రోజుల పాటు జరిగే ఈవెంట్. మార్చి 20 నుంచి 25 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. ఇందులో పాల్గొనే దేశాలు ఏవి అంటే భారతదేశం, థాయిలాండ్, సింగపూర్. వీటితో పాటు 20 దేశాల నుండి జట్లు ఈ సెపక్ తాక్రా ప్రపంచ కప్లో పాల్గొంటున్నాయి. నెక్స్ట్ టాపిక్, RBI సర్వే ప్రకారం ఇప్పుడు భారతదేశం యొక్క అత్యధిక చెల్లింపుల మూలం ఏ దేశం ఉందంటే యునైటెడ్ స్టేట్స్ ఉంది. రెమిటెన్స్ అంటే ఒక విదేశీ ఉద్యోగి వారి స్వదేశానికి నగదు బదిలీ చేయడం. ఎక్కువ రెమిటెన్స్ మనకు అమెరికా నుంచి వస్తున్నాయి. 2023-24 కోసం RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెమిటెన్సెస్ సర్వే ప్రకారం యునైటెడ్ స్టేట్స్ మరియు UAEని భారతదేశం యొక్క అతిపెద్ద రెమిటెన్స్ మూలంగా అధిగమించింది. అమెరికా 2023-24లో భారతదేశానికి మొత్తం రెమిటెన్స్లో 2.77% మరియు అదేవిధంగా UAE 19.2% అధిగమించాయి. నెక్స్ట్ టాపిక్, ఇటీవల వార్తలలో ప్రస్తావించబడిన సోనిక్ ఆయుధాల ప్రాథమిక విధి ఏమిటి? ఈ సోనిక్ ఆయుధాల ప్రాథమిక విధి ఏమిటంటే ఇది ధ్వని ఆయుధాలు అని పిలువబడే సోనిక్ ఆయుధాలు. ఇవి చాలా దూరం వరకు బిగ్గరగా మరియు బాధాకరమైన శబ్దాలను విడుదల చేస్తాయి. బెల్గ్రేడ్లో నిరసనకారులను చెదరగొట్టేందుకు నిషేధిత సోనిక్ ఆయుధాన్ని సెర్బియా ప్రభుత్వం ఉపయోగించింది. 2004లో ఇరాన్లో
అమెరికా దీనిని ఉపయోగించింది. శక్తిని ధ్వని తరంగాలుగా మార్చే ట్రాన్స్ డ్యూసర్లతో ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ టాపిక్, లెబొరేటరీ వార్షిక సమావేశం 2025 యొక్క థీమ్ ఏమిటి? దీనిని ప్రారంభించింది ఎవరు అంటే కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి అయిన డాక్టర్ మన్సుఖ్ మాండవియా దీనిని ప్రారంభించారు. ఇది ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ వార్షిక్ సదస్సు 2025ని ప్రారంభించారు. 2025లో దీని యొక్క థీమ్ వచ్చేసి యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆన్ యాంటీ డోపింగ్ సైన్స్ టు స్ప్రెడ్ అవేర్నెస్. ఇది దేనికోసం స్థాపించబడిందంటే అవగాహనను వ్యాప్తి చేయడానికి, అంటే యాంటీ డోపింగ్ సైన్స్ పై అవగాహనను వ్యాప్తి చేయడానికి ఈ వార్షిక సమావేశాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్, ఇటీవల పశ్చిమ బెంగాల్లో గొప్ప వన్ హార్న్ ఖడ్గమృగం జనాభా 347 నుండి 2025 నాటికి ఎంతకు పెరిగింది? ఈ ఖడ్గమృగం యూనికార్నిస్ జనాభా 2022లో 347 ఉండేవి. 2025 సంవత్సరం నాటికి 392కి వీటి సంఖ్య పెరిగింది. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఖడ్గమృగాలు ఎక్కడ ఉన్నాయంటే అస్సాంలోని కజరంగా నేషనల్ పార్కులో 2600 కంటే ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్, ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 ఏ రాష్ట్రంలో జరగనుంది? ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 న్యూఢిల్లీలో 3 ప్రధాన వేదికలలో జరగనుంది. ఇది ఏ తేదీన జరగనుందంటే మార్చి 20 నుంచి 27 వరకు జరగనుంది. మస్కట్ ఉజ్వల ఇంటి పిచ్చుక నుండి ఇది ప్రేరణ పొందింది. నెక్స్ట్ టాపిక్, ఇటీవల స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2025ని ఎవరు గెలుచుకున్నారు? ఈ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ను ప్రఖ్యాత హైడ్రాలజిస్ట్ గుంటర్ బ్లషెల్ ఆస్ట్రియా విశ్లేషణ మరియు నీటి వనరుల నిర్వహణలో తన మార్గదర్శక కృషికి 2025 స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్తో సత్కరించబడ్డారు. ఈ అవార్డు ఎప్పుడు ప్రకటించబడిందంటే మార్చి 20, 2025. వరద ప్రమాద విశ్లేషణ మరియు వాతావరణ మార్పుల పరిశోధనలో ఆయన చేసిన విశేష కృషికి ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ టాపిక్, ఇటీవల ఎవరు డెన్మార్క్ యొక్క నైట్స్ క్రాస్తో సత్కరించబడ్డారు? ఎవరు సత్కరించబడ్డారంటే దక్షిణ భారతదేశానికి డెన్మార్క్ గౌరవ కాన్సుల్ జనరల్గా మరియు చైర్మన్గా పనిచేస్తున్న విజయ్ శంకర్ను డెన్మార్క్ రాజు నైట్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ డన్నెబ్రోగ్తో సత్కరించారు. ఇండో మరియు డానిష్ సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది సహకారం పొందుతుంది. నెక్స్ట్ టాపిక్, మార్చ్ ఆఫ్ గ్లోరీ పుస్తక రచయిత ఎవరు? ఈ మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తక రచయిత కె ఆరుముగం మరియు ఎర్రోల్ డి క్రూజ్. అసలు ఈ మార్చ్ ఆఫ్ గ్లోరీ పుస్తకం ఎవరెవరికి ఇచ్చారంటే హాకీ ప్రపంచ కప్ విజయం సాధించిన ఎందుకు ఇచ్చారంటే 1975 భారతదేశం హాకీ ప్రపంచ కప్ విజయం సాధించిన 50 సంవత్సరాలకు గుర్తుగా దీనిని మార్చి 18, 2025 న్యూఢిల్లీలోని శివాజీ స్టేడియంలో ఈ మార్చ్ ఆఫ్ గ్లోరీ బుక్ ఆవిష్కరణను చేశారు. హాకీ చరిత్రకారుడైన కె ఆరుముగం మరియు జర్నలిస్ట్ అయిన ఎర్రోల్ డి క్రూజ్ ఈ పుస్తకాన్ని మార్చి 15, 1975న పాకిస్తాన్లో కైలాలంపురంలో జరిగిన ప్రపంచ కప్ కీర్తికి భారత జట్టు చేసిన నాటకీయ ప్రయోగాన్ని సంగ్రహిస్తుంది. నెక్స్ట్ టాపిక్, ఇటీవల ఏ రాష్ట్రం తన శాసనసభలో సాంకేత భాషను ప్రవేశపెడుతుంది? ఈ సాంకేత భాషను పంజాబ్ తన శాసనసభలో ప్రవేశపెడుతుంది. ఇది ఎందుకు ప్రవేశపెడుతుందంటే మాట్లాడడం లేదా వినలేని వ్యక్తులను సులభతరం చేయడానికి ఈ సాంకేత భాషను ప్రవేశపెడుతుంది. దీనిని ఎవరు ప్రారంభించారంటే రాష్ట్ర సామాజిక భద్రత, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రి అయిన డాక్టర్ బల్జిత్ కౌర్ ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ టాపిక్, ముఖ్యమంత్రులు, మంత్రులు మరియు ఎమ్మెల్యేలకు
100% జీతాల పెంపునకు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందంటే కర్ణాటక. నెక్స్ట్ టాపిక్, భారతదేశంలో వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం ఏది? వయోవృద్ధుల కమిషన్ చట్టం తెచ్చిన తొలి రాష్ట్రం ఏది అంటే కేరళ. వృద్ధుల సంరక్షణ చట్టం ఏది ఏ ఇయర్ అంటే 2007. నెక్స్ట్ టాపిక్, హోలీని అధికారికంగా గుర్తించిన దేశం ఏది? హోలీని అధికారికంగా గుర్తించిన 3వ దేశంగా అమెరికా రాష్ట్రంలోని టెక్సాస్ నిలిచింది. దీనిని ఎప్పుడు తీర్మానించారంటే మార్చి 14న. ఎవరు తీర్మానించారంటే సెనేటర్ సారా ఎకార్డ్. నెక్స్ట్ టాపిక్, అస్సాం సాంప్రదాయ వంటకం పానీటెంగాలో మానవులకు పరిశ్రమలకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉన్నట్లు ఏ ఐఐటి శాస్త్రవేత్తలు గుర్తించారు? దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే ఐఐటి గౌహటి శాస్త్రవేత్తలు. నెక్స్ట్ టాపిక్, 30వ అంతర్జాతీయ సముద్రతల అథారిటీ సదస్సు ఎక్కడ నిర్వహించింది? దీనిని జమైకాలో నిర్వహించింది. ఏ తేదీన నిర్వహించారంటే మార్చి 17, 2025న. నెక్స్ట్ టాపిక్, సమర్థ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఏ సంస్థ వారు నిర్వహిస్తున్నారు? ఈ సమర్థ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ను C.DOT ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ భారత ప్రభుత్వం నడుపుతున్న కార్యక్రమం ఇది. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే టెలికాం మరియు ఐసిటి రంగాలలో స్టార్టప్లకు మరియు వినూత్న ఆలోచనలకు మద్దతును అందించడం. దీనిని ఏ సంస్థ అమలు చేసిందంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ టాపిక్, మిస్ వరల్డ్ పోటీలు 2025 ఎక్కడ ప్రారంభం కాబోతుంది? ఈ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణలోని హైదరాబాద్లో ప్రారంభం కాబోతుంది. ఇది 72వ మిస్ వరల్డ్. ఎప్పుడు ప్రారంభం కాబోతుందంటే మే 7 నుంచి మే 31 వరకు 25 రోజుల పాటు 22 ఈవెంట్స్లను ఈ మిస్ వరల్డ్ పోటీల్లో నిర్వహిస్తున్నారు. ఎన్ని దేశాల నుంచి ఇందులో కంటెస్ట్లు పాల్గొంటున్నారంటే 140 దేశాల నుంచి. నెక్స్ట్ టాపిక్, ఫీఫా వరల్డ్ కప్ 2020కి అర్హత సాధించిన మొట్టమొదటి టీం ఏది? ఈ ఫీఫా వరల్డ్ కప్కి అర్హత సాధించిన మొట్టమొదటి టీం ఏది అంటే జపాన్. ఫీఫా అంటే ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఫీఫా వరల్డ్ కప్ను 2022లో ఏ దేశం గెలిచిందంటే అర్జెంటీనా. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, 5 ఐస్ అలయన్స్లో ఏ దేశాలు ఉన్నాయి? ఈ 5 ఐస్ అలయన్స్లో ఉన్న 5 దేశాలు యుఎస్ఏ, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 ఐస్ అలయన్స్ను ఏ ఇయర్లో స్థాపించారంటే 1946. సో ఇది ఈరోజు యొక్క క్లాస్. ఈరోజు యొక్క క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.